చౌటుప్పల్లో అమ్మ నాన్న అనాథాశ్రయంకి ఈరోజు అనుకోకుండా రావడం జరిగింది. ఇక్కడ 600 మంది అనాథలకు కూడా చాలా నీట్గా ఆహారం కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళు మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఒక చిన్న పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటున్నారో అలా వీళ్ళు చాలా మోడిఫై చేస్తున్నారు. అమ్మ నాన్న ఆశ్రయం అనేది ఇక్కడ ఉందని మాకు ఓసారి చూసొద్దామని లోపలికి వచ్చేసినాం. వాళ్ళు రావడం, మేము లోపల రాగానే వాళ్ళు వచ్చి మనం తీసుకొని పోవడం, ఇక్కడ అన్నీ బాగా మంచిగా నచ్చింది నాకు. ఇల్లు అనాథాశ్రయంలో కూడా చాలా మంచిగా ఉంది. చిన్నపిల్లల్ని ఎలా అంటే చూసుకుంటారో ఆ విధంగా వైద్యం అన్ని రకాలుగా మంచిగా ఉంది ఇక్కడ. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.